అమరావతి అంటే పుణ్యం, ఆ రాజధాని కడితే ఆంధ్ర ఖజానా శూన్యం. ఇలా ఏపీ రాజధానిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. మావిగన్పై చర్చ జరగకుండా ఆదిలోనే అణగదొక్కాలని టీడీపీ యత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తే, అమరావతి పేరు పలకకుండా ఉండేందుకే మావిగన్ ప్రస్తావన తెచ్చారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అమరావతి అంటే పుణ్యం వస్తుంది అన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాటల యుద్ధం ఆగడం లేదు. మావిగన్ విషయంలో ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కోకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. మావిగన్ను ఆదిలోనే తుంచివేయాలని చూస్తున్నారన్నారు. మావిగన్కు ప్రజాదరణ లభిస్తోంది కాబట్టే చంద్రబాబు విశ్వన్నాగాన్ని మొదలుపెట్టారన్నారు. ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో, వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకు వణుకు మొదలైందన్నారు వైసీపీ నేతలు. ఎందుకంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టించింది? ఈ ప్రశ్నకి సమాధానం మీరైనా చెప్పగలుగుతారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పేరుకు వ్యతిరేకమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాంతానికి వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆ పేరు నచ్చకపోతే నీకు నచ్చిన పేరు పెట్టుకో. కానీ ఆ 3 ప్రాంతాలు కలిపి ఒక గ్రోత్ కారిడార్గా ఉంటే, అది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డీఏగా ఆ ప్రాంతం ఉంటే ఈ రాష్ట్రానికి నష్టమా? దానివల్ల ఉపయోగం లేదా? చేసినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ లేదు. కేవలం పేరు గురించి, ఆ పేరు మీద వీరేదో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాము అనేటువంటి ఇప్పుడు ప్రచారం తప్ప, నాకు తెలిసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 28-29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి మా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి చట్టబద్ధత చేసినటువంటి ఒక రాష్ట్రాన్ని చూపించండి దేశంలో. అమరావతి పదాన్ని పలకడం ఇష్టం లేకే జగన్ సహా వైసీపీ నేతలు మావిగన్ ప్రతిపాదన తెచ్చారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, కరెక్ట్ కాదని. వైసీపీ మావిగన్ కుట్రలను పట్టించుకోవడం లేదన్నారు కూటమి నేతలు. మా వాళ్ళు అంటున్నారు, ఏ ఉభయ గోదావరి జిల్లాలంటే అంత లోకువా? ఓ పని చేయమనండి, కాకినాడలో కా, జగ్గంపేటలో జా, కాజా. అలాగా ఇంకా ఒకటి కాదు. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమశం ఉంటారు. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే, దీన్ని ఇంకా సమర్థించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అని అంటే, అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళు కోరుతున్నాం. అమరావతి విషయంలో వైసీపీ ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలకు అంత దూరం అవుతున్నారన్నారు టీడీపీ నేతలు.